2 కళ్ళ ఒక కన్న. మనిషికి 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 మూత్రపిండాలు ఉన్నాయి. ఈ 2 అనేది చాలా చోట్ల ఉంది. ఒక కంటికి సమస్య వస్తేనో, ఒక మూత్రపిండానికి సమస్య వస్తేనో జనం ఏదో మేరకు భరిస్తారు. రెండోది ఉంది కదా అనే ధైర్యంతో. అదే గుండెకి సమస్య వచ్చిందనుకో, ఉండేది ఒకటే, ఎక్కువ భయపడతారు. అందువల్ల గుండెకి సమస్య వచ్చిందనంటే తక్షణమే స్పందిస్తారు, ఎక్కువ భయపడతారు, ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు. 2 దగ్గర ఆ భయం, ఆ మోతాదు ఉండదు. ఈ 2 ఆ మనిషిగా, ఒకటి పోయినా నష్టమే కదా. కానీ 2 ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది అనేది మనం గమనించాం. ఇది ఎలాంటిదంటే 2 జేబుల్లో 200 పెట్టుకొని వెళ్ళావు. ఒక జేబులో 100 రూపాయలు జేబులు కొట్టేటోడు కొట్టేశాడు. ఇంకొక 100 ఉన్నాయిలే అని అనుకోవడానికి ధైర్యం ఉంటుంది. ఒక జేబులో 200 పెట్టాడు అనుకో, జేబును కత్తిరించాడు అనుకో, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మనం సర్వైవ్ కావడానికి, నిలబడడానికి కొంత మిగిలిందంటే ఉండే ధైర్యం మొత్తం పోయిందంటే ఉండదు. కుటుంబంలో కూడా తేడా చూడవచ్చు. ఒక్క బిడ్డనే కన్నా తల్లిదండ్రులు ఆ బిడ్డకు చిన్న జబ్బు వచ్చినా తల్లడిల్లిపోతారు. 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక బిడ్డకి జబ్బు వస్తే ఆ బిడ్డ బిడ్డే. ఆ బిడ్డ మీద వాళ్ళకి ప్రేమ ఉంది, ప్రేమ లేదని నేను అంటల్లా. అయినా ఒక బిడ్డకి జబ్బు వస్తే ఒక బిడ్డే ఇంట్లో ఉన్నప్పుడు తల్లడిల్లినంతగా తల్లడిల్లరు. ఇది సైకాలజీ. ఆ బిడ్డకి ఏదైనా అయినా కూడా బాధేగా, నష్టమేగా. అయినప్పటికి కూడా దాని ఇంపాక్ట్ మన మెదడు మీద తక్కువ పడుతుంది. ఇట్లాంటిది హాస్పిటల్లో కూడా జరుగుతుంది. మీకు ఆపరేషన్లో పొరపాటు జరిగి నష్టం జరిగింది. ఆ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉన్నాయన ఆపరేషన్ చేసింది ఎవరని అడుగుతాడు. మీరేం చేసినారు సార్ అంటే కొంత డిప్రెస్ అవుతాడు. జూనియర్ డాక్టర్ చేశాడంటే రిలాక్స్ అవుతాడు. కారణం ఏంటి? రోగికి సమస్య వచ్చింది. అది నువ్వు చేసే సమస్య వచ్చినా, నీ జూనియర్ డాక్టర్ చేసే సమస్య వచ్చినా ఆ సమస్య బరువంతా మొయ్యాల్సిన సూపరింటెండెంట్గా నువ్వే. అయినప్పటికీ కూడా నువ్వు చేసిన ఆందోళన వచ్చిందనే దానికి, ఇంకొకరు చేస్తే వచ్చిందనే దానికి తేడా ఉంది. నువ్వు చేస్తేనే వచ్చిందని అంటే అది తన యొక్క అశక్తత, తన యొక్క బలహీనత, తన యొక్క చేతగాంతనం కింద మనసులో పెట్టుకుంటాడు. ఇంకొకటి చేస్తే వచ్చిందని అంటే రిలాక్స్ అవుతాడు. ఈ 2 అనే సిద్ధాంతం అట్లా ఉంటుంది. ఎప్పుడైనా 2 ఉన్నప్పుడు కానీ, తను ఇన్వాల్వ్ కాలేదు అన్నప్పుడు కానీ ఒకే రకమైన మనస్తత్వాన్ని పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఒక బిడ్డను కన్నా తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. 2 పిల్లల్ని కన్నటువంటి వాళ్ళకి టెన్షన్ అంత ఉండదు. సమాజానికి ఆదర్శం 2 పిల్లలు. 10 మంది భార్యలు, 10 మంది భర్తలు, 20 మందిని కనాలని. నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొంతమంది మరణిస్తారు కాబట్టి పాపులేషన్ బ్యాలెన్స్ అయింది. కానీ డెవలప్మెంట్ వచ్చే కొద్ది ప్రపంచంలో బిడ్డలు కనడం తగ్గింది. మన దేశంలో, దక్షిణ భారతదేశంలో 10 మంది భర్తలు, 10 మంది భార్యలు 17 మందిని కంటున్నారు. ఉత్తర భారతదేశంలో 23 నుంచి 28 మందిని కంటున్నారు. జనాభా పెరుగుతుంది అక్కడ. ఒక రకంగా అఫ్లుయెన్స్, ఆదాయం, నికరమైన ఆదాయం బిడ్డలను తగ్గించుకోవడానికి దారితీస్తాయి. ఇక్కడ మతాల వివక్ష కూడా లేదు. ముస్లింల్లో కూడా అడ్డగోలుగా పిల్లల్ని ఏం కంటాల. అందులో కూడా జనాభా అభివృద్ధి రేటు తగ్గిపోయింది.